ఇప్పుడే పోస్ట్ పెట్టే అప్పుడే కాలా భయంకరంగా ఆకలిస్తుంది కదా. చాలా. వచ్చే మరే. అక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుందేమో కదా. నేను స్లో ఎయిటర్ని మర్చిపోయావా? వచ్చేయి. ఓ అవును కదా, వచ్చేస్తున్నా. హాయ్. హాయ్. జై, నైట్కి ఏమండమంటావు? అన్నయ్య నేను బయట తినేసి వచ్చేస్తాను. నీ ఫేవరెట్ ఎగ్ బోండా. థ్యాంక్ యూ. గుడ్డు, నీకేమో వంట వచ్చాను, నాకు ఒక్కసారి కూడా వండి తినిపించలేదేంటి? మా ఫ్లాట్ చాలా దూరం కదా, నీకు వండి తీసుకొచ్చేసరికి బాగా చల్లారిపోతుంది. ఎందుకు చెప్పు? నాకు అదంతా తెలియదు గుడ్డు. రేపు మనం మీ ఫ్లాట్కి వెళ్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, అంతే. చైత్రి, సండే ఓకేనా? దేనికి? నెక్స్ట్ డేట్కి. మన ఫస్ట్ డేట్ ఇంకా అవ్వలేదు. ఇంకేముంది, కలిసాం, మాట్లాడుకున్నాం, వీ లైక్ ఈచ్ అదర్. ఇంకేముంది డేట్కి? థ్యాంక్ యూ. ఇది ఉంది. మనం ప్రాన్స్ ఆర్డర్ చేసినట్టున్నాం. థ్యాంక్ యూ. చాలా ఆర్డర్ ఇచ్చాం అనవసరంగా, నాకు ఆకలిగా లేదు. అదేంటి? అంటే నీతో మాట్లాడుతుంటే కడుపు నిండిపోయింది. అవునా? చైత్రి, నువ్వు తింటున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటావు తెలుసా? ఓ. హలో, ఇప్పుడే తింటున్నాను రా, ఒక 10 minutesలో స్టార్ట్ అవుతాం, ఓకేనా? బాయ్. జైత్రి, త్వరగా తిని, వీ హ్యావ్ టు లీవ్. నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. పిజ్జానా? ఏంటది, పాస్తానా? అది కూడా ఆర్డర్ ఇచ్చి ఉండాల్సిందే. జైత్రి, లెట్స్ గో. సీరియస్లీ, ఇంకా తినలేదా? ఇంత లేట్గా తింటే ఎలా? వీ హ్యావ్ టు లీవ్ అని చెప్పా కదా. లెట్స్ గో. మరి ఫుడ్ వదిలేసాయి. అలా ఎలా వదిలేస్తాం? బిల్లు కట్టింది నేనే కదా, ఏం పర్లేదు, పద. నేను బాధపడేది నీ డబ్బుల గురించి కాదు, ఫుడ్ గురించి. ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా. ఏంటి ఇప్పుడు ఇదంతా తింటావా? ఇంకో గంట పడుతుంది కదా ఈజీగా. 1 2 3 లేదు, ఇంకో హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అరగంట. సరే, ఐఎమ్ లీవింగ్. పర్లేదు, ఐ విల్ వెయిట్. నేనుంటా, తినండి. ఒక్కలే కూర్చొని తింటే ఎంత ఎంబారసింగ్ ఉంటుందో నాకు తెలుసండి. బట్ హూ ఆర్ యూ? యాక్చువల్గా మీకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను నా డేట్తో వచ్చాను. తను కూడా నేను స్లోగా తింటున్నానని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఒక్కనే కూర్చొని తింటున్నాను. తినండి, లేకపోతే మొత్తం నేనే తినేస్తాను. అయ్యో, మరీ అంత హరీ అవ్వకండి. నేను మీకంటే స్లో ఎయిటర్, నా కంపెనీ ఇవ్వండి. హాయ్, ఐమ్ చైత్రి. శోభన్. పిజ్జా బాగుంది, తినొచ్చా? తీసుకోండి. ఇట్స్ నైస్ నో. ఫుడ్ అదిరిపోయింది కదా. యా. హే, థ్యాంక్స్. ఏ నో థ్యాంక్స్. డ్రింక్ కాఫీ? యా, ఐ లవ్ కాఫీ. ఇన్ ఫ్యాక్ట్ దెర్స్ దిస్ ప్లేస్ కాల్డ్ కాఫీ కప్ మా ఇంటి దగ్గర. అక్కడ కాఫీ అద్దిరిపోతుంది తెలుసా. 5 వెళ్ళాలి ఖచ్చితంగా. యా. నంబర్? షో. 716
8 ఇప్పుడు లిఫ్ట్ చేస్తారా వాడు? ఎవరు? నేను అడిగింది కాఫీ కప్ నెంబర్. ఓ క్యాబ్ వచ్చింది. ఐ గో. Bye. బాయ్. Hey, can I have some? షూర్. నైస్. నువ్వేనా వండింది? నాకంత సీన్ లేదులే, మా అన్నీ ఉంటాడు. లాగేసుకుంటుంది ఏంటి? ఇంకా టైం పట్టేలా ఉంది. అయ్యో పర్లేదు, యూ కెన్ గో. నాకు చాలా టైం పడుతుంది. ఆర్ యూ షూర్? యా. అమ్మాయ్యా. హాయ్. హే స్లోయిటర్, ఎక్కడా? ఆఫీస్లో. ఓకే, నేను ఇప్పుడే ఒక ప్లేస్కి వెళ్ళా, అక్కడ ఫుడ్ అద్దిరిపోయింది. ఇప్పుడు రాగలుగుతావా? ఐ కెన్ నాట్ అబ్బా, ఆఫీస్లో ఉన్నాను కదా. సరే, పక్కా విజిట్ చేయాలి నువ్వు. యా, ఐ విల్. ఇంకా ఏంటి ఈరోజు స్పెషల్స్? గుడ్డు నా ఫేవరెట్. ఓ, యాక్చువల్లీ నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. ఒక్కదాన్నే తింటున్నాను తెలుసా. అయ్యో పర్లేదు, తిన్నంత వరకు నేను కంపెనీ ఇస్తాలే. నిజంగా? యాక్చువల్గా నేను ఇప్పుడు తిన్న బిర్యానీ ఉంది కదా, దాని టేస్ట్ ఎలా ఉందంటే. ఎక్కడ? అన్నయ్య ఎక్కడ? ఆఫీస్ లో ఉన్నామ్మా, మీటింగ్ ఉంది, వచ్చేసరికి టైం పడుతుంది. ఆకలేస్తుంది అన్నయ్య. ఆర్డర్ పెట్టుకో. అదేదో ముందే చెప్పంటే దారిలో వచ్చేటప్పుడు తినేదాన్ని కదా. ఏంటి అరుస్తున్నావు నా మీద? వంట చేసుకోవడం నేర్చుకో, కానీ నా మీద అరవడం మాత్రం బాగా నేర్చుకున్నావు. సరే ఇప్పుడు క్లాస్ పికప్ ప్లీజ్. ఇప్పుడే పోస్ట్ పెట్టే అప్పుడే కాలా? భయంకరంగా ఆకలిస్తుంది కదా. చాలా. వచ్చే మరే. అక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుందేమో కదా. నేను స్లోయిటర్ని మర్చిపోయావా? వచ్చేయి. ఓ అవును కదా, వచ్చేస్తున్నా. హాయ్. హాయ్. హే లేట్ అయ్యానా? లేదు, అదే ఇంకా తింటున్నా. ఫుడ్ ఏంటి, వంట రాకపోతే కష్టం కదా. వంట నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ ఎందుకో ఎప్పుడు అవ్వలేదు. ఇంతకీ నీకొచ్చా వంట? వచ్చానా? వచ్చు, చాలా బాగా వచ్చు. సీరియసా? మరేంటి ఎప్పుడు చూడు బయటే తింటూ ఉంటావు? యాక్చువల్లీ నేను బయట తింటా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ వండుకొని తింటా. నిజం చెప్పాలంటే ఎప్పుడు చూడు తింటూనే ఉంటా. అస్సలు అలా కనిపి తెలుసా? యాక్చువల్లీ నాకు అదే అడ్వాంటేజ్. ఎంత తిన్నా లాభం అవ్వని తెలుసా. ఒక ఫుడ్కి ఇంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పు. నేను కూడా ఫుడీనే, కాకపోతే అంత తిన్ను. నీకున్న వరం నాకు లేదు. నేను తింటే ఈజీగా లావైపోతా. అవును, వంట రాదను నువ్వు బయట తింటావా? మా అన్నయ్య చేసి పెడతాడు. ఓ, కాకపోతే ఎప్పుడైనా లేట్ అయితే ఇలా బయట తినడమో ఆర్డర్ చేయడమో చేస్తాను. కానీ ఏదో రోజు పక్కా వంట నేర్చుకుంటాను. వద్దు వద్దు, నేర్చుకుని వాళ్ళు కడుపుకోట ప్లీజ్. ఆయన ఇప్పుడు వంట వచ్చిన వాళ్ళు ఎవడు అనుకోవట్లేదు తెలుసా. ఇప్పుడు నేర్చుకుని నువ్వేం చేస్తావు? పాయింటే కదా. జై, నైట్కి ఏమండమంటావు? అన్నయ్య నేను బయట తినేసి వచ్చేస్తాను. నీ ఫేవరెట్ ఎగ్ బోండా. థ్యాంక్ యూ.
శోభన్, నిన్ను ఒకటి అడగొచ్చా? అడుగు. ఇప్పుడు ఒక బోట్ ఉంది అనుకో, మ్మ్. ఆ బోట్లో మన ఇద్దరం వెళ్తున్నాం మ్మ్. అండ్ సడన్ గా ఆ బోట్ మునిగిపోవడం స్టార్ట్ అయింది. ఓ పక్క నేను, ఇంకో పక్క బ్యాగ్ ఫుల్ ఆఫ్ చిక్కీ ఉంది. నువ్వు ఎవరిని కాపాడుతావు ఫస్ట్? ఆబ్వియస్లీ చిక్కినే. అయితే ఐ వాంట్ బి యువర్ చిక్కీ. మ్మ్. నిజంగా శోభన్, నువ్వు కనెక్ట్ అయినట్టు నాకు ఎవ్వరు కనెక్ట్ అవ్వరు. మన థింకింగ్, మన మైండ్ సెట్, మన టేస్ట్, అన్నిటికన్నా ముఖ్యంగా నేనే స్లో ఈటర్ అంటే నువ్వు నాకంటే స్లో ఈటర్. నీకన్నా బెటర్ నాకు ఇంకెవరు దొరకరు శోభన్. ఐ వాంట్ బి యువర్ చిక్కీ ప్లీజ్. నేను నీ కాంటాక్ట్ ఏమని సేవ్ చేసుకున్నాను తెలుసా? చిక్కి. నాకు డౌట్, నువ్వు మాత్రం ఎక్స్ ఉంటే ఖచ్చితంగా ఎక్స్నే సేవ్ చేస్తావు కదా? నా ఫోన్లో నీ పేరు గుడ్డు అని ఎప్పుడో సేవ్ చేసుకున్నా. మ్మ్. ఆ చిక్కి చెప్పు. ఏం చేస్తున్నావు గుడ్డు? వచ్చావా? ఫ్రెష్ అప్ అయ్యరా, ఆకలేస్తుంది, తినేద్దాం. అయ్యో, నేను బయట తినేసి వచ్చేసాను అన్నయ్య. తినేసి వచ్చావా? గుడ్డు, నీకేమో వంట వచ్చాను, నాకు ఒక్కసారి కూడా వండి తినిపించలేదేంటి? మా ఫ్లాట్ చాలా దూరం కదా, నీకు వండి తీసుకొచ్చేసరికి బాగా చల్లారిపోతుంది. ఎందుకు చెప్పు? నాకు అదంతా తెలియదు గుడ్డు. రేపు మనం మీ ఫ్లాట్కి వెళ్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, అంతే. మా ఉప్పు చేయమంటావా? కూరగాయలు ఏం లేవు. అయ్యో, నేను బయట తినేసి వచ్చేసాను అన్నయ్య. తినేసి వచ్చావా? ఏంటివ్వు అసలు రోజు బయట తింటున్నావేంటి? నీకు డబ్బులు అంత ఎక్కువైనాయా? ఏదో నేను ఒక రోజు ఆఫీస్ నుంచి లేట్ వస్తే నువ్వు బయట తినొచ్చు, పర్లేదు. రోజు ఏంటిది? అది యాక్చువల్లీ అన్నయ్య, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నాకు గుడ్డు కావాలి. ఆ? అంటే ఒప్పు చేద్దాం అనుకున్నాం కదా. సర్లే, గుడ్డే కదా. ఇంట్లో గుడ్లు లేనట్లున్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తా. అయ్యో, గుడ్డు అంటే ఆ గుడ్డు కాదన్నయ్య. నేను ఒక అబ్బాయిని కలిసాను. ఆ? ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం. అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అతను కూడా నాలాగే స్లో ఈటర్ అండ్ ఫుడీ. ఒకసారి అతన్ని కలిస్తే మ్, నీకు నచ్చుతాడన్నయ్య, ప్లీజ్. సరే, కలుద్దాం. మంచి స్మెల్. నా కోసమే వంట చేస్తున్నాడు. దీనికేం తక్కువ లేదు. చిక్కి. ఆ? గుడ్డు, ఎవడిడు? ఆ? మా అన్నయ్య. మ్, హలో శోభన్. శివ. లోపల రండి. అమ్మో వంట. వచ్చి కూర్చోండి. మ్, అన్నయ్య, చూసావా, గుడ్డు వంట కూడా వచ్చు. యాక్చువల్లీ మ్, మ్. నువ్వు రోజు వెళ్ళి తినే రెస్టారెంట్ వాళ్ళు కూడా వంట చేస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో నువ్వు తప్ప అందరూ వంట చేస్తారు. వంట చేయడం పెద్ద వింతేం కాదు. వంట వంట అంట. చిచి. చిక్కి. ఆ గుడ్డు. మ్, అన్- వెళ్ళు. చిక్కి ఏంటి చిక్కి అని ఏం తీసుకొని వచ్చావు? చెప్పాలి కదా. అంటే అంతాక ఫోన్ కట్ చేసేసరికి అన్నయ్య సడన్గా వచ్చేసాడు, అందుకనే చెప్పేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం కాదులే. ఆ? సిమ్లో పెట్టు. సిమ్లోనా? సిమ్లో కలుపు బాగా. ఓ, హెల్ప్ చేస్తుంది. నాకు ఒక రోజైనా ఇంట్లో హెల్ప్ చేసిందా? లేదు. కాలిపోద్ది, పట్టుకోకు. సాల్ట్ కొంచెం ఎంత? స్ప్రింకిల్ చేయి చాలు. ఓకే. ఓకే. మ్, అమ్మా, తిని ఎలా ఉందో చెప్పండి. చూడు. ఆ, గుడ్డు. నువ్వు ఆగు. శోభన్. శోభన్. చూడు శోభన్, జైత్రి నీ గురించి చెప్పింది. నేను ఎవరినో కలిశాను, మా టేస్ట్లు మ్యాచ్ అయ్యాయి, మా ఆలోచనలు ఒకటేలా ఉన్నాయి, మేమిద్దరం కనెక్ట్ అయిపోయాం అని చెప్పగానే అర్థమైంది అక్కడ జైత్రి చిన్నపిల్లని, నువ్వు కూడా చిన్నపిల్లాడు అని. నేను పిల్లోన్నా. ఐఎమ్ 23. నేను చెప్పేది ఏజ్ గురించి కాదు, మెచ్యూరిటీ గురించి. అది అనే ఆ ఎలాగో గుడ్డు లేదని. గురించి. చిక్కి మాట్లా నువ్వు. మీరు చెప్పండి. బా చిచి,
ఆ పేర్లేంటి? అసలు ఎవరన్నా ఆ పేర్లు చూస్తే మీకు మెచ్యూరిటీ ఉందని అనుకుంటారా? చిక్కి, గుడ్డు అసలు ఏంటివి? మా ఫేవరెట్ ఐటమ్స్ అవి. హ్మ్. మ్మ్. చూడు శోభన్, మీరిద్దరు ఫ్రెండ్స్గా ఉంటారంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ లవ్, మ్యారేజ్ ఇలాంటివన్నీ చెప్పే ఇంకా మెచ్యూరిటీ మీకు రాలేదు. మ్హూ. అయినా అసలు నువ్వేం జాబ్ చేస్తుంటావు? నేనా ఫుడ్ క్రిటిక్. ఏంటి ఫుడ్ క్రిటిక్. ఈ ఫుడ్కి రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తుంటాను. ఏంటి అది కూడా ఒక పనేనా? మ్, అసలు నీకు వచ్చే జీతంతో నా చెల్లిని ఎలా పోషిస్తావు? ఫుడ్ పెట్టి. ఆ? చూడండి, మీరు బిల్డింగ్లు కొనొచ్చు, కార్లు కొనొచ్చు, కానీ ఒక టేస్టీ ఫుడ్ ఇచ్చే ఆనందం ఏది ఇవ్వదు. దానికి నేను లోటు రాకుండా చూసుకుంటాను. ఇంకేం కావాలి? ఏంటి ఫుడ్ ఒకటి ఉంటే సరిపోద్దా? నాకు సరిపోతుంది. ఇది ఒకటి తిండి బుద్ధి. హ్మ్. చూడు శోభన్, ముందు తినండి, తిన్నాక మాట్లాడుకుందాం. సరే. అన్నయ్య ఎలా ఉంది? అన్నయ్య చిక్కి తిన్నావు కొంచెం, నువ్వు తిను. ఎక్కడ నేర్చుకున్నావు వంట? మా అమ్మ నేర్పింది. నువ్వు చెప్పింది కరెక్టే. ఓ మంచి టేస్టీ ఫుడ్ ఇచ్చే ఆనందం ఇంకేది ఇవ్వలేదు. మ్మ్. గుడ్డు సూపరు. థ్యాంక్స్ అన్నయ్య. ఆ? నేను చెప్పింది ఆ గుడ్డు గురించి కాదు, ఈ గుడ్డు గురించి. ఓ. ఐఎమ్ డన్. హ్మ్? అంటే నువ్వు కూడా స్లో ఈటరేనా? సరిపోయారు ఇద్దరికిద్దరు. చిక్కి, మ్, నిజంగానే ఇలాంటి పర్ఫెక్ట్ జోడి మళ్ళీ దొరకడు. సరే, మీరు తినేసేసరికి టైం అయిపోయేలా ఉంది. గుడ్డు, నేను వెళ్ళిపోతున్నాను. చిక్కిని ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఓకే.